హలో గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ముందుగా ఈనాడు పేపర్లో హెడ్లైన్స్. మంత్రులంతా ప్రజల్లోకి వెళ్ళాలి. నామినేట్ పదవులన్నీ వెంటనే భర్తీ చేయాలి. ప్రతి జిల్లాలో నెలకోసారి మంత్రులు ప్రజా దర్బార్ నిర్వహించాలి. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు నామినేట్ పదవులు ఇవ్వాలి. పిఎస్సి సమావేశంలో కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. మంత్రులంతా ప్రజల్లోకి వెళ్లాలని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు. కొందరు క్షేత్రస్థాయిలో విస్తృతంగా తిరగడం లేదని పిఎస్సి సమావేశంలో ఆయన చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా వాటి గురించి ప్రజలకు వివరించాలి. ఎందుకు చెప్పలేకపోతున్నారని ఆయన గట్టిగా ప్రశ్నించినట్లు తెలుస్తుంది. పార్టీ వివరాలు సమాచారం ప్రకారం మంత్రులు గ్రామాల్లో తిరుగుతూ కార్యకర్తలు ఉత్సాహం నింపాలని బుధవారం గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ రాజకీయ వివరాల కమిటీ పిఎస్సి సమావేశంలో ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన బాగుందని, కానీ ఇంకా మెరుగ్గా పనిచేయాలని చెప్పారు. పార్టీ నేతల పనితీరు విశ్లేషించిన ఆయన కొందరి సున్నితంగా హెచ్చరించినట్టు తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు వీలైనంత త్వరగా నిర్వహించాలి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు. పార్టీ నేతలంతా కష్టపడి పనిచేయాలి. ప్రభుత్వ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని కాంగ్రెస్ ఘన విజయానికి పార్టీ నేతలంతా కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం గాంధీభవన్లో నిర్వహించిన కాంగ్రెస్ రాజకీయ వివరాల కమిటీ పిఎస్సి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు తీసుకెళ్లాలి. ఇంటింటికి తిరిగి చెప్పాలి. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని ఆయన అన్నారు. మే నుంచి కొత్త ఉద్యోగ ప్రకటనలు. 2 విడతల పరీక్షలుంటే గరిష్టంగా ఏడాదిలోపే నియామకాలు. 10వ తేదీలోపు గ్రూప్ 2 ప్రాథమికకి, గ్రూప్ 2, 3 పరీక్ష పేపర్ల సంఖ్యపై అధ్యయనం. టీజీఎస్పీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడి. గ్రూప్ 3 పరీక్ష ప్రాథమికకి విడుదల. టీపీపీఓ ప్రాథమిక జాబితా విడుదల. తిరుపతిలో పెను విషాదం. తొక్కిసలాటలో 5 భక్తులు మృతి. అస్వస్థతతో మరో మహిళ కన్నుమూత. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం తోపులాట. రుయా స్విమ్స్లో ఆసుపత్రిలో 48 మందికి చికిత్స. తొక్కిసలాట జరిగిన బైరాగి పట్టెడ కేంద్రం నుంచి బయటకు వస్తున్న భక్తులు. జమిలీపై భిన్న స్వరాలు. జేపీసీలో పార్టీల గొంతు వినిపించిన పక్షాలు. ఖర్చు ఎలా తగ్గుతుందో చెప్పాలన్న ప్రియాంక. కృష్ణాలో అదనపు జలాల వినియోగం. ఉమ్మడి మహబూబ్ నగర్కు మేలు జరిగేలా అధ్యయనం. శాసన నిర్మాణంలో సుప్రీం ఎవరు? న్యాయస్థానం అభిప్రాయమా, చట్టసభల అధికారమా? ఎన్నికల కమిషనర్ల నియామకంపై వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య. కేటీఆర్ వెంట న్యాయవాది వెళ్ళొచ్చు. విచారణ గదిలోకి అనుమతి ఉండదు. విచారణ కనిపించేంత దూరం నుంచి గమనించవచ్చు. ఎలాంటి జోక్యం చేసుకోరాదు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వులు. నేడు అనిషా ముందు మాజీ మంత్రి. మాకేం సంబంధం లేదు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నడుచుకున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణలో దర్యాప్తు సంస్థలకు తెలిపిన అరవింద్, బిఎల్ఎన్ రెడ్డి. విశాఖ రైల్వే జోన్కు శంకుస్థాపన. శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ. 2 లక్షల కోట్ల ప్రగతి పనులకు పలు రోడ్లు, రైల్వే ప్రాజెక్టులు ప్రారంభం. ఆంధ్ర అభివృద్ధికి అండగా ఉంటామని హామీ. కేంద్రం చేయుతతో రాష్ట్ర పునర్నిర్మాణం. మోదీ ప్రపంచ నేత. ఆయన నుంచి ఎన్నో నేర్చుకుంటున్న ఆయన ఆశీర్వాదంతో ఉత్తమ నగరంగా అమరావతి. ప్రధాని చూసిన దారిలోనే నదులు అనుసంధానం. చంద్రబాబు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం. పవన్ కళ్యాణ్. ఇక ప్రైవేట్ మార్కెట్ యార్డులు. రైతుల నుంచి నేరుగా ఉత్పత్తులు కొనుగోళ్లకు వెసులుబాటు. జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదా సిద్ధం. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరుతూ కేంద్రం లేక తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం. లాస్ ఏంజల్స్లో కారు చిచ్చు. హాలీవుడ్ను చుట్టుముట్టిన అగ్గి. సంపన్నుల గృహాలు ఆహుతి. 2 మృతి. లాస్ ఏంజల్స్లో పాలిసాడ్స్లో కారు చిచ్చు కారణంగా కాలిపోయిన భవనాలు. పథకం ప్రకారమే భాజపా కార్యాలయంపై దాడి. గవర్నర్కు కిషన్ రెడ్డి ఫిర్యాదు. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. తిరుపతిలో తొక్కిసలాట. 6 మృతి. 40 మంది భక్తులకు అస్వస్థత. ఆసుపత్రికి తరలింపు. వైకుంఠం ద్వారా స్వరదర్శనం టోకెన్ల కోసం భారీగా తరలివచ్చిన జనం. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాట.
ఘటనపై ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ దిగ్భ్రాంతి. ఏపీలో తిరుపతిలో దారుణం జరిగింది. వైకుంఠ ద్వారా స్వరదర్శనం టోకెట్ల కోసం భక్తులు భారీగా తరలి రావడంతో బుధవారం తోపులాట చోటు చేసుకుంది. అది తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో 6 మృతి చెందగా దాదాపు 40 మంది అస్వస్థతకు గురయ్యారని, చనిపోయిన వాళ్ళలో 5 మగవారు, 1 మహిళ ఉన్నారు. అస్వస్థతకు గురైన వాళ్ళలో 20 మంది రుయా ఆసుపత్రిలో, మరో 9 మంది స్విమ్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. అసలు ఏం జరిగిందంటే, వైకుంఠ ద్వారా స్వరదర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని 9 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కంట్రోల్ ద్వారా జారీ చేస్తామని టీటీడీ ఇటీవల ప్రకటించింది. అది 11, 12 తేదీలో దర్శనానికి సంబంధించి 1,20,000 టోకెన్లను గురువారం ఉదయం 5 గంటల నుండి జారీ చేస్తామని తెలిపింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రానికే భక్తులు భారీ సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు. వైజాగ్లో మోదీ పర్యటన. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వైజాగ్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీలో చేపట్టనున్న 2 లక్షల కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. శంకుస్థాపన జరిగిన ప్రాజెక్టులు వైజాగ్ రైల్వే జోన్కు సంబంధించి 7 రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. 6,177 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. 1,877 కోట్లతో నక్కపల్లిలో బల్క్ ట్రక్ పార్కు నిర్మించబోతున్నారు. అలాగే 4,593 కోట్లతో 321 కిలోమీటర్ల మేర 10 జాతీయ రహదారులు పనులు చేపట్టనున్నారు. ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రద్దు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలను రద్దు చేయాలని ఏపీ సర్కార్ భావిస్తుంది. సిబిఎస్ఈలో మాదిరిగానే సెకండ్ ఇయర్లో మాత్రమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నది. సిలబస్ పరీక్షల్లో మార్పులు చేసేందుకు ప్రపోజల్స్ తయారు చేసింది. కింగ్ ఫిషర్ బీర్లు బంద్. యునైటెడ్ బ్రూవరీ కంపెనీ రాష్ట్రానికి బీర్ల సరఫరాను నిలిపివేసింది. దీంతో కింగ్ ఫిషర్తో పాటు 7 రకాల బీర్లు సరఫరా నిలిచిపోనుంది. గత 5 ఏళ్లుగా ధరలు పెంచలేదని, అందువల్లే సరఫరా నిలిపివేస్తున్నామని కంపెనీ తెలిపింది. ఫార్ములా అగ్రిమెంట్లు చెల్లింపులన్నీ కేటీఆర్ డైరెక్షన్లోనే. ఆయన చెప్పినట్లే మేము సొంత నిర్ణయాలు తీసుకోలేదు. ఏసీబీ విచారణలో ఐఏఎస్ అరవింద్ కుమార్ వెల్లడి. అనాధికార చెల్లింపులపై బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ ఈడీ దర్యాప్తు షురు. ఏసీబీ ముందు అరవింద్, ఈడీ ముందు బిఎల్ఎన్ రెడ్డి హాజరు. హెచ్ఎండిఏ విధులకు ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోలేదన్న అరవింద్ అత్యవసర పరిస్థితుల వల్లే అట్లా చేయాల్సి వచ్చిందని వ్యాఖ్య. పై ఆఫీసర్ల ఆర్డర్లతోనే 2 విడతలుగా ఫండ్స్ శాంక్షన్ చేశామన్న బిఎల్ఎన్ రెడ్డి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు స్టేట్మెంట్స్ ఆధారంగా ఈడీ ప్రశ్నల వర్షం. ఆర్బీఐ రూల్స్ ఉల్లంఘన, అనధికార చెల్లింపులపై ఆరా. నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్, ఈడీ విచారణకు అరవింద్. కేటీఆర్ ఎంక్వైరీ రూమ్లోకి లాయర్ వెళ్ళొద్దు, దూరంగా ఉండి చూడొచ్చు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు ఆదేశాలు. ఏసీబీ విచారణను ఆడియో వీడియో రికార్డు చేయాలన్న విజ్ఞప్తికి నో. తదుపరి విచారణ 20కి వాయిదా. అదో లొట్టపీసు కేసు, ఆయన లొట్టపీసు సీఎం. ఫార్ములా ఈ కేసుతో పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. దాని గురించి బీఆర్ఎస్ నేతలు ఎవరు ఆలోచించవద్దు. కేటీఆర్ కార్యకర్తలంతా ఒక్కొక్క కేసీఆర్లా మారి సర్కార్పై పోరాడాలి. సైనికుడిని నేను. ఈ కేసు నుంచి తప్పకుండా బయటపడతా. చూసుకోవడానికి మంచి లీగల్ టీం ఉందని ధీమా. ఏ కార్యకర్తకు ఆపదొచ్చిన పార్టీ అండగా ఉంటుంది. హరీష్ రావు. కేటీఆర్ కూడా ఒక కార్యకర్తనే. ఆయనకు బీఆర్ఎస్ మొత్తం అండగా ఉంటుందని వెల్లడి. బనకా చెర్లను ఆపండి. అనుమతులు లేకుండా వీటి వాటాలు తేలకుండా ఎట్లా కడతారు? బ్యాక్ వాటర్ సమస్యను తేల్చిన తర్వాతే పోలవరం పనులు చేపట్టాలి. భద్రాచలంలో ముంపు బాధితులకు R&R ప్యాకేజీతో పాటు రిటైనింగ్ వాల్ కట్టాలి. ఏపీకి రాష్ట్ర సర్కార్ లేఖ. గోదావరి, కృష్ణా బోర్డులకు, జలశక్తులకు లెటర్. త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలు. కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలి. క్యాడర్కు సీఎం పిలుపు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచన. దీపాదాస్ మున్షి అధ్యక్షతన గాంధీభవన్లో కాంగ్రెస్ పీఏసీ సమావేశం. చీఫ్ గెస్ట్గా హాజరైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. సీఎంను ప్రతిపక్షాలు విమర్శిస్తే కౌంటర్ ఇవ్వరా? మంత్రులకు కేసీ క్లాస్. మంటల్లో లాస్ ఏంజల్స్. కాలి బూడిదైన వేలాది ఇండ్లు. మరో 23,000 ఇండ్లకు ముప్పు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన స్థానికులు, హాలీవుడ్ సెలబ్రిటీలు. మే 1 నుంచి కొత్త నోటిఫికేషన్లు. 2-3 రోజుల్లో గ్రూప్ 2 ప్రిలిమినరీకి టీజీటీపీ చైర్మన్ బుర్రా వెంకటేశం. మార్చి నెలాఖరులోగా అన్ని పరీక్షల ఫలితాలు. ఇకపై రిజల్ట్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడక్కర్లేదని వెల్లడి. గ్రూప్ 3 ప్రిలిమినరీకి రిలీజ్. టీజీఎస్పీ వెబ్సైట్లో అందుబాటులోకి. ఈ నెల 12 వరకు అభ్యంతరాల స్వీకరణ.